హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. స్టార్ హీరో సూర్య రీసెంట్గా నటించిన సినిమా కంగువ. సూర్య ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశాడు. అలాగే ఇప్పుడు కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాడు. అండ్ ఈ సినిమాలో సూర్య 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. దాదాపుగా 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమా 100 కోట్ల వసూలను కూడా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమా సౌండింగ్ విషయంలో కానీ చాలా విమర్శలు అయితే వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండడంతో సినిమా కాస్త గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అండ్ దిశా పటాని, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్డిన్ కింగ్లీస్ అండ్ నటరాజన్, సుబ్రమణియన్, జగపతి బాబు, కేఎస్ రవికుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే యువి క్రియేషన్స్ అండ్ స్టూడియో గ్రీన్ సంస్థల సంయుక్తంగా భారీ వ్యయంతో సూర్య నటించిన ఈ కంగువ చిత్రాన్ని అయితే నిర్మించారు. బట్ ఈ చిత్రాన్ని 10కి పైగా భాషల్లో 3D టెక్నాలజీలో చిత్రీకరించారు. అయితే కంగువ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాయడం వల్లే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందని నటి సూర్య సతీమణి జ్యోతిక అంటుంది. తాజాగా మరోసారి జ్యోతిక కంగువ సినిమా గురించి మాట్లాడింది. కంగువ సినిమాపై వస్తున్న ట్రోల్స్ గురించి ఆమె మరోసారి స్పందించింది. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, సౌత్ నుంచి వచ్చిన ఎన్నో చెత్త సినిమాల కంటే కంగువ సినిమా చాలా బెటర్ అని, ఎన్నో చెత్త సినిమాలు కమర్షియల్గా విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఆ చెత్త సినిమాలు మంచి వసూలు కూడా రాబట్టాయి. అయితే నా భర్త నటించిన కంగువ చిత్రం వాటికంటే నయం అని ఆమెనిందనమాట. అయితే కంగువ సినిమా విషయంలో రివ్యూలు మాత్రం చాలా దారుణంగా రాశారు అని, ఏమాత్రం విచక్షణ తెలియకుండా ఆ రివ్యూలు రాశారని నాకు అనిపించింది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది జ్యోతిక. అండ్ కంగువ సినిమా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.